చంద్రబాబువి నీతి రాజకీయాలంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. పుత్తూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్పై దాడి చంద్రబాబు స్కెచ్ అని ఆరోపించారు. చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం సీఎం జగన్కు లేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మరోసారి జగన్ సీఎం అవడం ఖాయమంటున్న మంత్రి రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. పుత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒంటిమిట్ట గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో మంత్రి ఆర్కే రోజా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా మేడం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంటుంటే ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? మీరే చూశారు కదా, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. అండ్ మనం ఇచ్చే పాంప్లెట్ తీసుకొని ఇమీడియట్ గా ఖచ్చితంగా మేము ఫ్యాన్కే వేస్తామని చెప్తున్నారు. అంటే ప్రతి ఇంటికి కూడా జగనన్న సంక్షేమాన్ని అందించిన దానికి ఇదే ప్రూఫ్. ఎందుకంటే గతంలో మనం ఎన్నికలు అని చెప్పి ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్ని ఊర్లలో ఈ సమ్మర్లో చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉండేది. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ లేదు. మంచి వాటర్, మంచిగా కరెంట్ ఉంది, వాటితో పాటు సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటితో పాటు డెవలప్మెంట్ కూడా ఉంది. అండ్ పిల్లలకి చక్కటి చదువుని నాడు నేడు ద్వారా స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలాగే వాళ్ళ ఆరోగ్యానికి ఫ్యామిలీ డాక్టర్తో ప్రతి ఇంటికి కూడా టెస్టింగ్లు చేసి వాళ్ళకి అండగా ఉన్నాం. సో ఇంతకన్నా ఎవరికేం కావాలి? పెన్షన్లు కానీ, రైస్ కానీ అన్ని ఇంటికే వస్తున్నాయి. అండ్ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళ అకౌంట్లకే వస్తున్నాయి. సో అందుకే అందరూ కలకల్లాడుతూ సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం అండ్ సంతోషపడుతున్నాం. క్షేత్రస్థాయిలో ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ పైన మొదటి నుంచి విషయం కక్కుతున్నటువంటి టీడీపీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారానికి వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? యాక్చువల్ గా ఈరోజు ప్రతి యంగ్స్టర్ కూడా ఆ 50 ఇళ్లలో ఉన్న అబ్బాయి ఆ 50 ఇళ్లకి సర్వీస్ చేసే అవకాశం జగనన్న వల్ల దొరికింది. ప్రతి ఒక్కరిని మీరు చూసుంటారు, ఫారెన్ లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన సంపాదనలో 10 రూపాయలు వాళ్ళ ఊరి కోసం ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఆ ఊర్లో పుట్టిన అబ్బాయి ఆ ఊర్లో ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వస్తే వదులుకుంటాడా? సో ఈ రోజు ప్రతి ఇంటికి కూడా ఏ విధంగా వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళకి అన్ని ఇంటి దగ్గరికే తీసుకొచ్చేటప్పుడు నిజంగా అతనే వాళ్ళకి దేవుళ్లాగా ఉన్నారు. ఈరోజు జగనన్న పెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థలో మీకు ఎవరమ్మా మంచి చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా చెప్పట్లా, వాలంటీర్ల పేర్లు చెప్తున్నారు. అంటే జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా ప్రజల్లోకి వెళ్లారనేది మనం చూస్తున్నాం. సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా జగన్ గారు అనుకున్న విధంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ కాకుండా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ ఇంటికి అన్ని అందించగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా జగనన్నకు ఓటేస్తారన్న భయం పట్టుకునే ఈరోజు వాలంటీర్స్ మీద విషం కక్కుతున్నారు. సో ఈ రోజు వాలంటీర్స్ ని వీళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పి పెన్షన్లు ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టారు. అసలు నువ్వేంద్ర మేమే రిజైన్ చేసి మేమే ప్రజల్లోకి వస్తాము అని చెప్పి వాళ్లే వచ్చి స్వచ్ఛందంగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ రోజు ఎంత వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి వచ్చిందో మీరు చూశారు. ఈ రోజు ఇళ్లల్లో వెళ్లి పెద్దోళ్ళకి ఇస్తుంటే మండు టెండర్లో ఈ రోజు వచ్చి సచివాలయాల దగ్గర బారులు తీరి వాళ్ళు పెన్షన్ తీసుకునే విధంగా చేసిన తెలుగుదేశం పార్టీకి పుట్టకథలు లేకుండా చేయడానికి ఓటర్లు రెడీగా ఉన్నారు, పెన్షన్దారులు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, నా పైన కూడా బాంబు దాడికి నేను భయపడలేదు, రాళ్ల దాడి చేస్తున్నారంటూ తన కొత్త పల్లె అందుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు ఒక నీచమైన సంస్కృతి చంద్రబాబు నాయుడుది. ఏ విధంగా ఎన్టీఆర్ మీద చెప్పులేయించాడు, ఈరోజు జగనన్న మీద రాళ్లు వేయించారు. ఎంత స్ట్రాంగ్ గా కొట్టారో మనం చూస్తున్నాం. ఆయనకు తగిలి పక్కనున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వెల్లంపల్లికి తగిలి అంత డ్యామేజ్ అయిందంటే అది ఎంత ఫోర్స్ లో వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు కరెంటు కట్ అయింది. సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుని ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్కెచ్ లేదా లోకేష్ గారి స్కెచ్ అయి ఉంటుందని. ఇప్పుడు దాన్ని డ్యామేజ్ ని సర్దుకునే దానికి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలను గుర్తిస్తున్నారని తెలుసుకొని ఈ రోజు డ్రామా ఆడటం స్టార్ట్ చేశారు. కానీ ఎవరు కూడా సింపతి చూపించట్లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే అతను ఏం చేశాడు, ఎందుకు జరిగింది అనేది అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నీచమైన రాజకీయాలు చెయ్యడు, ఎప్పుడు కూడా ఫేర్ పాలిటిక్స్ చేశాడు, అభివృద్ధి పాలిటిక్స్ చేశాడు. ప్రజలకి మంచి చేసి వారి అభిమానం పొంది వారి ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. పొత్తులు పెట్టుకోనో, రాళ్లేసో, చెప్పులేసో లేదా ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడిచో అవ్వాలన్న ఆలోచన జగనన్నకి ఎప్పుడూ లేదు. అందుకే జగనన్న పోరాడాడు, ప్రజల్లో ఉన్నాడు, పాదయాత్రలో కష్టాలు విన్నాడు, చూశాడు, వాటికి పరిష్కారం చెప్పారు. ఆ భరోసాతో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆయన సంతకం సంక్షేమ సంతకం అభివృద్ధి వైపుకే నడిచింది. సో జగనన్నని
చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రజలందరూ కూడా జగనన్న వెనుకున్నారు, జగనన్నకి అండగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలను ప్రజలు గుర్తిస్తున్నారని చెప్తున్నారు మంత్రి ఆర్కే రోజా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ పైన విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడుకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ నుంచి.